సిద్ధాంతం కమ్యూనిస్టు సిద్ధాంతం అని చెప్పి బయట చెప్తున్నారు. కాలం చెల్లినటువంటి సిద్ధాంతం కాదు కమ్యూనిస్టు సిద్ధాంతం. కాలానికే దిక్సూచిగా నిలబడి రాబోయేటటువంటి ప్రమాదాలను గుర్తించి ప్రజలకు జరిగేటటువంటి ముందే జరిగేటటువంటి నష్టాన్ని వివరించేటటువంటి జెండా ఎర్ర జెండా పేదోళ్ళకి చెప్పి ఈరోజు గట్టిగా ఇటువంటి వేదిక కూడా ఈరోజు డబ్బుకి లొంగని వాడు కమ్యూనిస్ట్. ఎవడు కూడా ఏమిటితో కూడా కొనలేనటువంటి వాడు కమ్యూనిస్ట్. ఈరోజు చెప్తున్నాం, ఆశకి లొంగేవాడు కాదు, డబ్బుకు లొంగేవాడు కాదు. వాటన్నిటినీ కూడా ఈరోజు తునప్రాయంగా గడ్డిపోచులా ఎంచుతూ ప్రజల సమస్యల కోసం నిత్యం పోరాడుతూ ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేసేటటువంటి వాళ్ళు కమ్యూనిస్టు కార్యకర్తలు. ఆ విధంగా ఉండాలి. మీరంతా కూడా భవిష్యత్తులో నిస్వార్థంగా పనిచేయాలి. ఎవరి కోసం పనిచేయాలంటే, ఈ సమాజంలో ఎంతో మంది పేదలు ఉన్నారు. మనలాంటి పేదలు అణగారినటువంటి వర్గాలు, కులంతో ఈరోజు వివక్షత, అలాగే ఈరోజు జాతి వివక్షత, మతం వివక్షత, ఇవన్నీ కూడా సొసైటీలో చాలా పెరిగిపోయినటువంటి ప్రమాదం. కాబట్టి వాటన్నిటికీ వ్యతిరేకంగా మాది కులము కంటే గుణము గొప్పది, మతము కంటే మానవత్వం గొప్పది అని చెప్పి మనమంతా చాటాల్సినట్టు. నువ్వు హిందువా, నువ్వు ముస్లిమా, నువ్వు క్రిస్టియన్నా అంటే నేను ఎవరు, నేను హిందువుని కాదు, ముస్లింని కాదు, నేను క్రిస్టియన్ని కాదు, నేను మొదట ఈ దేశ పౌరుణ్ణి, నేను భారతీయుడిని అని చెప్పి మనమంతా గట్టిగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కులాల మధ్య గలాట్లు, మతాల మధ్య గలాట్లు సృష్టించి ఈ దేశంలో ఏదైతే ఆ మంటల్లో కాలి యొక్క ఏదైతే దానికి సంబంధించినటువంటి అగ్గిని కాపుకునే దానికి ఈరోజు బీజేపీ ప్రయత్నం చేస్తుంది. దీన్ని తిప్పి కొట్టాలి. మనమందరూ కూడా సమానమే. ఎర్ర జెండాకి ఉన్నోడు లేడు అని అనేటటువంటి తేడాలు లేవో. ఈ జెండాకి అందరూ సమానమే. ఈ జెండా పేదోని పక్షానే నిలబడుతుంది, డబ్బున్నోని పక్షాన నిలబడదు. కాబట్టి ఇదంతా మీరు